హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో గత 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ భారీ వర్షాలు బ్రేక్ ఇవ్వకుండా కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వరదలు పోటెత్తి సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ మరోసారి రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నేడు ములుగు, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఖమ్మం, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, ఆదిలాబాద్, జనగాం, జయశంకర్ భూపాల్పల్లి, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మెదక్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలను వేగవంతం చేసింది. కాగా హైదరాబాద్ నగరాన్ని వర్షాలు విడటం లేదు. ఆదివారం సాయంత్రం నుంచి నగరంలో కురుస్తున్న భారీ వర్షం నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. ఈ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరటంతో పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ రోడ్లపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనాలు నెమ్మదిగా కదలటం, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడటం కనిపించింది. ఫిలింనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట వంటి ప్రముఖ ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాయి. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడానికి, వరద నీటిని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులపైన ఉన్న వీధి దీపాలు కూడా వెలగకపోవడంతో రాత్రివేళ ప్రయాణం మరింత కష్టంగా మారింది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.